వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రభుజీ, ద్వారక గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇప్పటికీ అసలు ద్వారక నగరం ఉండేదా, ఉంటే ఎలా ఉండేది అని అంటారు. అసలు ద్వారక లేదు, అలాంటి పట్టణాలు ఏవి లేవు, వాటి గురించి ఏదో చెప్తారంతే అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ సముద్రంలో ద్వారకకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని కొన్ని పిక్చర్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అసలు ద్వారకా నగరం ఉండేదా? ఉంటే గనక ఎందుకు మునిగిపోయింది? మునిగిపోయేలాగా శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు నిర్మించారు? అసలు ఆ ప్రజలంతా ఏమైపోయారు? ఇవి చాలా సందేహాలు. ఏం చెప్తారు? అయితే ద్వారక గురించి మీరు ప్రశ్న అడిగారు. ద్వారక కృష్ణుడు బృందావనంలో ఉండేవారు. కంస సంహారం కోసం మథురా నగరానికి వచ్చారు. మథురలో బ్రహ్మాండంగా వైభవంగా అందరూ కలిసి ఉంటున్నారు. జరాసంధుడు అనే ఒక రాజు చాలా సార్లు మథురా నగరాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఎన్నోసార్లు యుద్ధానికి వచ్చారు. అయితే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే జరాసంధుడికి భయపడి కృష్ణుడు ద్వారకకి వెళ్ళారు అని అనుకుంటారు. కానీ నిజం కాదండి. కృష్ణుడు తన యొక్క ద్వారక ఆ మథురా వాసులందరినీ కూడా ఒక ప్రైవేట్ ప్లేస్ కి తీసుకెళ్ళాలి. అక్కడ వాళ్ళందరితో చక్కగా లీలలు చేస్తూ తన ఐశ్వర్యాన్ని ప్రకటింపజేయాలి అని స్వామి నిశ్చయం చేసుకున్నారనమాట. మీకు ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలలో మీరు చూస్తే సగం విల్లా వాటర్ లోపల సగం పైన ఉంటుంది. అలాంటివన్నీ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటాయి అన్నమాట. అయితే అలా భగవంతుడు కూడా తమ వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఫ్యాసినేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని అనుకున్నారు. ఒక రాత్రిలో ద్వారకా నగరాన్ని నిర్మించేశారు. తన యొక్క ఐశ్వర్యం అటువంటిది. భగవంతుడు అంటే మామూలు కాదండి. ఒక రాత్రిలో ద్వారకా నగరం మొత్తం కూడా రాత్రిపూట మథురలో పడుకున్న వాళ్ళు ప్రొద్దున పూట ద్వారకలో లేశారు. నగరంలో ఉండే ప్రజలందరినీ కూడా రాత్రికి రాత్రి షిఫ్ట్ చేయించేశారనమాట భగవంతుడు. అయితే చక్కగా ఆ ద్వారకా నగరం గురించి చెప్తారండి భాగవతంలో, మహాభారతంలో. మీరు చూస్తే అసలు 8 నుంచి 9 లక్షల బంగారు భవనాలు ఉండేవట ద్వారకలు. అసలు రాసి పోసిన ఐశ్వర్యం ద్వారక. అంత అందం, అంత వైభవం ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడ ఉండేది కాదు. అంత అద్భుతమైన నగరాన్ని నిర్మించారు కృష్ణుడు అన్నమాట. అయితే ఇక్కడ నుంచి జరాసంధుడు అపరెంట్ గా చూస్తే మనం జరాసంధుడు యొక్క ఆ సైన్య దాడికి ఈయన అక్కడికి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఎందుకు అనంటే జరాసంధుడు చివరిసారికి వచ్చినప్పుడు కృష్ణుడు బలరాములు ఇద్దరూ కూడా పారిపోతారు. చాలా మంది ప్రపంచంలో ఈ విషయాన్ని కూడా కృష్ణుడిని అడుగుతూ ఉంటారనమాట. ఏ కృష్ణ, ఈయన భయపడి పారిపోయారు జరాసంధుడి యొక్క యుద్ధం నుంచి అని. ఇంకో విషయం తెలుసా అండి? కృష్ణుడు ఏం చేసినా తనకి వైభవమే. కృష్ణుడు యుద్ధం నుంచి పారిపోతే ఆయనని రన్ చోడ్ రాయ్ అని పిలుస్తారనమాట. ద్వారకలో డాకోర్ ద్వారక అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఆయన భగవంతుడి పేరే రన్ చోడ్ రాయ్ అంటే యుద్ధాన్ని వదిలేసి పారిపోయిన వాడు. అక్కడ లైన్లు కట్టి భగవంతుడికి దర్శనం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మానవ మాత్రం ఏమైనా చేసామనుకోండి, మనకి అది గొప్పతనాన్ని తెచ్చిపెట్టదు. కానీ కృష్ణుడు ఏం చేసినా, ఆయన వెన్నదంగతనం చేశారనుకోండి, ఆయన మక్కన్చోడ్ అయ్యారు. ఇక్కడ యుద్ధం నుంచి పారిపోయారనుకోండి, రంచోడ్ రాయ్ అయ్యారు. గోవర్ధనాన్ని ఎత్తారనుకోండి, గిరిధరుడు అయ్యాడు. గోవులను పాలించారనుకోండి, గోపాలుడు అయ్యాడు. ఆయన ఏది చేసినా లీల. ఆయన చేసేదే దానికోసం. నేనేం చేసినా సరే అందరూ కూడా అనుకుంటారు, మా కృష్ణ బలరాములు పరిగెత్తిపోతున్నారు అని ఎక్సైటింగ్ గా చూస్తారనమాట. ఏమైంది అంటే జరాసంధుడు తన యొక్క సైన్యం మొత్తం కూడా వేసుకొని కృష్ణ బలరాములు వెనకాల పడతారండి. అయితే అక్కడ ప్రహసన అనే ఒక పెద్ద పర్వతం, చాలా పెద్దదనమాట, దానిపైకి ఎక్కేస్తారు. అప్పుడు ఈయన జరాసంధుడు అనుకుంటారు, మంచి పని అయింది, వీళ్ళిద్దరు ఈ పర్వతం పైకి వెళ్ళిపోయారు, చుట్టూ కూడా మంట పెట్టిచ్చేస్తాడు అనమాట. ఆ పర్వతం చుట్టూ కూడా ఈ పర్వతంలో కాలిపోతారు ఈ కృష్ణ బలరాములు ఇద్దరు అని. అయితే ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడైతే ఆ మంట ఇలా పైకి వస్తుందో కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఎన్నో యోజనాలు పొడవున్న పర్వతం పై నుంచి లాంగ్ జంప్ చేస్తారు. పర్వతం నుంచి కిందకి హ్యాపీగా సేఫ్ ల్యాండింగ్ అయ్యి మళ్ళీ వాళ్ళు ద్వారకా నగరానికి వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో మనకి చాలా మంది భగవంతులు దొరుకుతూ ఉంటారు ఈ కలియుగంలో. మెయిన్ గా వాళ్ళకి చెప్పాల్సింది ఒక టెస్ట్. మీరు బిల్డింగ్ మీద నుంచి కిందికి దూకండి, మీ కాళ్ళు చేతులు ఇరగకపోతే అప్పుడు మనం భగవంతుడిగా యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే కలియుగంలో బీపీ షుగర్ ఉన్న భగవంతులు, దగ్గే భగవంతులు, నేను భగవంతుని
అంటారనమాట. కానీ కృష్ణ బలరాముల యొక్క లీలల్లో మేము చూస్తాం ఎప్పుడు కూడా యశోదమ్మ ఒక రోజు కృష్ణుని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగాను ఏదన్నా మెడిసిన్ వేసినట్టుగాను ఎక్కడా కూడా లేదనమాట. అది భగవంతుడి యొక్క లక్షణం. ఆయన భగవంతుడు, మనందరం జీవులం. అయితే ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేశారంటే కృష్ణుడికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించింది కేవలం తన భక్తులకి ఒక ఎక్స్క్లూజివ్ ప్రదేశాన్ని అందించాలి, వాళ్ళతో చక్కగా లీలలు చేయాలి అని ఆ ద్వారకా నగరాన్ని నిర్మించారు. అయితే ద్వారకా నగరంలో ఉండే వాళ్ళు ఎవరు, ఆ యదుకులంలో ఉండే వాళ్ళు ఎవరు అని అంటే సాక్షాత్తుగా నిత్య ద్వారక భగవంతుడి యొక్క లోకం నుంచి అవతరించిన వాళ్ళే అన్నమాట. అందరూ కూడా భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళు కూడా స్వామి యొక్క లోకానికి వెళ్ళాలి కదా. అందుకోసం స్వామి ఏం చేశారు అని అంటే ఆ ద్వారకా నగరాన్ని మొత్తం కూడా సముద్రంలో తీసుకెళ్లిపోయేటట్టుగా ఒక ఆలోచన చేశారు అని మనం వింటాం. కానీ ఇప్పటికీ కూడా మనం వెళ్తే ద్వారక కనిపిస్తుంది మనకి, సముద్రంలో కూడా ఉంది. మనం చూస్తాం మీరు చెప్పినట్టుగా ఒక ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్కవేట్ చేశారు అని మనకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఆ వీడియోని కూడా ఇప్పటికీ మనం చూస్తాం. చిన్నగన్నప్పటి నుంచి చూస్తాం. అయితే విచిత్రం ఏంటి అని అంటే వాళ్ళ డాటర్ మా ఆశ్రమానికి వచ్చారనమాట కొన్ని నెలల ముందు. ఆవిడతో మేము చాలాసేపు మాట్లాడాం. వాళ్ళ నాన్నగారికి ఎలా ఈ యొక్క ఐడియా వచ్చింది, కృష్ణుడు ఎలా స్ఫూర్తిని కలిగించారు, ఎలా ఎక్స్కవేషన్లో ఎన్ని భగవంతుడి యొక్క అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ తండ్రి గారికి కలిగాయి అనే విషయాలన్నీ కూడా వాళ్ళ డాటర్ మాతో పంచుకున్నారనమాట. ఏం చెప్పారండి? అయితే ఆవిడ చెప్తున్నారు ఎలా వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే ఈ భాగవతం వాళ్ళు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నారో తప్పకుండా ఈ ద్వారకా నగరాన్ని నేను ఎలాగైనా సరే ప్రకాశింపజేయాలి అని ఒక దీంతో చాలా సార్లు ప్రయత్నం చేశారట. ఆయనకి సరైన హెల్ప్ వచ్చి వాళ్ళ యొక్క సరైన టీం తయారయ్యి వాళ్ళ లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే ఎన్ని అద్భుతాలు. ఆ సముద్రంలో ఉండే ద్వారక ఎలాగైతే శాస్త్రంలో కృష్ణుడి యొక్క ద్వారక ఎలా ఉందో అలానే వాళ్ళకి ఆ ద్వారక లోపల కనిపించింది అనమాట. ఏ ఆనవాళ్ళు ఏ చిహ్నాలు ద్వారకా నగరంలో ఉండేవో అవన్నీ కూడా ఆ సముద్రంలో కనిపించాయి. కాబట్టి భగవంతుడు ఉండేవాడా, కృష్ణుడు రాముడు ఉండేవాడా అనే వాళ్ళందరికీ ప్రశ్న. రాముడు ఉన్నాడా అంటే రామసేతు ఉంది, కృష్ణుడు ఉన్నాడా అంటే ద్వారక ఉంది. కాబట్టి భగవంతుడు విలక్షణమైన రూపంతో విలక్షణమైన లీలలు. ఇప్పుడు చూడండి, మనం ఒక ప్రదేశానికి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మన బట్టలు, ఇంకొంతమంది అయితే వాళ్ళు తినే వాటర్ బాటిల్ అన్నీ కూడా తీసుకెళ్తాం. తీసుకెళ్ళాక ఒక ప్రదేశంలో ఉంటాను 2-3 రోజుల తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ అన్ని సామాన్లు చదువుకొని ఆ సూట్ కేసుని మూసుకొని మనతో పాటు తీసుకెళ్తాం. అంతేనా? భగవంతుడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తన పార్షదులు తన లోకం అంతటితో ఇక్కడికి వస్తారు, మళ్ళీ తీసుకెళ్ళిపోయేటప్పుడు అందరినీ తీసుకెళ్లి పైకి వెళ్ళిపోతారు. భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి జరిగినప్పుడు ఆ ద్వారకావాసులందరూ కూడా ఎవరైతే భగవంతుడితో పాటు భగవత్ పార్షదులు వచ్చారో వాళ్ళందరూ కూడా నిత్య ద్వారక నిత్య లీలలోకి ప్రవేశించారు. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఇది ధర్మ సూక్ష్మం. భగవంతుడు ఎప్పుడైనా అవతారం స్వీకరించినప్పుడు భగవంతుడి యొక్క లోకం నుంచి వాళ్ళ యొక్క పార్షదులు వస్తారు. అందులోపల స్వర్గలోకం నుంచి దేవతలందరూ కూడా యాడ్ అవుతారు అనమాట ఒక అంశ రూపంలో. మనం పంచ పాండవులు చూస్తాం కదా, పాండవులు ఒక్కొక్క దేవత యొక్క అంశము అని కూడా మనం వింటూ ఉంటాం. ఇంద్రుడు, తర్వాత యముడు, దాని తర్వాత అర్జునుడి యొక్క అంశం ఇంద్రుడి ద్వారా, యుధిష్ఠుడి యొక్క అంశం ఏమో యమధర్మరాజు ద్వారా, దాని తర్వాత భీముడి యొక్క అంశం ఏమో సాక్షాత్తుగా వాయుదేవుడి ద్వారా అని మనం వింటూ ఉంటాం. చాలా మంది ప్రశ్నిస్తారు, అయ్యా కృష్ణుడి యొక్క భక్తులు పాండవులు వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారేంటి అని అంటే, వాళ్ళు స్వర్గానికి వెళ్తూ వాళ్ళ దేవతా పోర్షన్స్ ని డ్రాప్ చేసి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారనమాట. కాబట్టి కృష్ణుడి యొక్క అవతార లీలలలో ఎవరైతే ద్వారకావాసులు వచ్చారో వాళ్ళందరూ కూడా ద్వారకకి వెళ్ళిపోయారు. ఎవరైతే దేవతలు వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా వాళ్ళ పరిసమాప్తి వాళ్ళు చేసుకున్నారనమాట. ఎందుకు అంటే అండి, యదు వంశాన్ని నాశనం చేసే వాళ్ళు ఇంక ఎవ్వరికి సాధ్యం కాదు. వాళ్ళు కానీ స్వర్గలోకానికి వెళ్ళాలంటే వాళ్ళ లోపల వాళ్ళే కొట్లాడ పెట్టుకోవాలి. అందుకు ఆ విధంగా ఆయన ఒక చిన్న లీల తయారు చేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. కృష్ణుడు కూడా అవతార పరమసమాప్తి చేస్తారనమాట. కృష్ణుడు మరణించడు, మనం పుడతాం, మనం మరణిస్తాం. కృష్ణుడు అవతరిస్తారు, కృష్ణుడు అవతార పరిసమాప్తి చేస్తారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఓ ఈరోజు సూర్యుడు పుట్టాడు, సాయంత్రం పూట సూర్యుడు వెళ్ళిపోయినప్పుడు సూర్యుడు చనిపోయాడు అంటావా? అలానే భగవంతుడు ఈ లోకంలో ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఎప్పుడైతే స్వామి అస్తమిస్తాడో తన పార్షదులందరూ కూడా వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళందరూ కూడా నిత్య లీలలోకి ప్రవేశిస్తారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి.